ఇది ఒక అందమైన ఒక గ్రామము. ఈ గ్రామములోని ఒక కథ. రాజు, నా బిడ్డ, నీకిక్కడ బాగుందా? అవును నాన్న, చాలా గజోగా ఉంది. మనమాగే ఉంది. ఆ బీడు భూములలోనే రైతులు పంట పండించేందుకు ఎంతో కష్టపడేవాళ్లు. స్కూల్ చాలా దూరం. ప్రతిరోజు కాలవగట్టు వెంట నడిచేవాడు రాజు. అలసటగా ఉంది, నిద్ర వచ్చేస్తుంది. బాబు, నీకు అన్నం సరిపోయిందా లేదంటే చెప్పు. అవునమ్మా, సరిపోయింది. మరి కావాలంటే అడుగు బాబు. అవును బాబు. సరే నాన్న. పంటంతా నాశనమైంది. ఎలా బతకాలి దేవుడా? అయ్యో, మీకు జబ్బు చేసింది. తగ్గిపోతుందిలేండి. నేను కష్టమవుతైనా పడతాను. ఆయన మందులకు డబ్బు వస్తే చాలు దేవుడా. అమ్మా, నీవెంత కష్టపడుతున్నావు. నేను నీకు హెల్ప్ చేస్తానుండు. అయ్యో, బుర్ర చూసుకోలేదు, క్రింద పడ్డానే. రాజు, నీకేమైనా దెబ్బలు తయ్యా బాబు? అమ్మా, కొంచెం గాయమైంది, కానీ పెద్దగా ఏం లేదు. ఈ బుర్రతో బొమ్మలు చేసి అమ్ముతాం. నాన్నకు మందులు కొనొచ్చు. బొమ్మలు బాగా చేయాలి, అప్పుడే అమ్మ కష్టం తీరుతుంది. ఈ బొమ్మలకి రంగులు అద్ది అందంగా తయారు చేస్తాను. బాబు, ఈ బొమ్మ ఇవ్వు, చాలా అందంగా ఉంది. అలాగే తీసుకోండి. చాలా అందంగా ఉంది. నాన్నకు మందులు కొనొచ్చు, అమ్మ కష్టం కూడా తీరుతుంది. మీ అబ్బాయి స్కూల్కు రావడం లేదు. అయ్యో, నిజంగానా సార్? నాకు తెలియదు. అవును, గమనించండి. స్కూలుకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నావు? సారీ అమ్మా. కారణం తెలియకుండా కొట్టాను రాజు. పర్వాలేదమ్మా, నువ్వే కదా. రండి, మనమందరం గుడికి వెళదాం. అలాగే వెళ్దాము. పంట చేతికొచ్చింది. పంటను కోసేద్దాం. అవును, మరి ఆలస్యం ఎందుకు? రాజు, ఇదిగో నీ కొత్త సైకిల్. జాగ్రత్త బాబు. ధన్యవాదాలు నాన్న. అమ్మా, ఆహా, సైకిల్లో స్కూల్కి వెళ్ళడం ఎంత బాగుందో. అవునురా, చాలా బాగుంది. మనం రోజు ఇలాగే వెళ్ళదా?